ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ లో కీలక అంశాలు చర్చించనున్నారు. ప్రధానంగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే భూమి లేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు వంటి పథకాలు ప్రారంభిస్తామని ఇప్పటికే మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రివర్గం మండలిలో దీనిపై చర్చించి పథకాలకు ఆమోదం తెలపనున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఈ నెల 30న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ లో కీలక అంశాలు చర్చించనున్నారు. ప్రధానంగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే భూమి లేని పేదలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాము, ఈ నెల 30న కేబినెట్ భేటీ జరగనుంది. ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోనియా. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారికంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ సమావేశం ఏ టైం జరుగుతుందనేది మాత్రం సమయం మెన్షన్ చేయలేదు. అయితే ఇప్పటి వరకున్న తాజా సమాచారం ప్రకారం ఇప్పటికీ అసెంబ్లీలో అనేక అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కాబట్టి ముఖ్యంగా రైతు భరోసా పథకం అనేది చాలా ప్రభుత్వానికి ప్రెస్టేజ్ గా మారింది. ఇప్పటికే ఏడాది కాలం పూర్తయినప్పటికీ కూడా రైతులకు రైతు భరోసా ఏర్పడంతో రైతులకు కొంత నిరాశ నిస్పృహలు నెలకొంటున్న నేపథ్యంలో మొన్న అసెంబ్లీలో చర్చించలేదు. ఇప్పటికే ఇది రైతు భరోసా మీద క్యాబినెట్ సబ్ కమిటీ కూడా పూర్తి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి పండగకి ఖచ్చితంగా రైతు భరోసా వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఆ నేపథ్యంలోనే రైతు భరోసా పథకం నగదు బదిలీ ఏ స్థాయి వరకు వేయాలి, ఎంతవరకు వేయాలి, 10 ఎకరాల రూపు వాళ్ళకు వేయాలా, ఐటీ పేయర్స్ కు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకు కూడా వేయాలా అవుతా, ఇతర అధికారులకు వేయాలా అవుతా అనేది మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు అయితే సంవత్సరానికి 20 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కమిటీలపై ఒక సమగ్ర సమీక్ష సమావేశం జరిగింది. దీనిపై విధంగా రూపొందించారు. యాప్ లో కూడా చాలా మంది అప్లై చేసుకొని రెడీగా ఉన్నారు. దానిపైన కూడా దాని మొదటి విడుదల బడ్జెట్ ఎంత వస్తుంది, దానికి సంబంధించిన బడ్జెట్ విడుదల అంశాన్ని కూడా ఈ క్యాబినెట్ లో చర్చిస్తారు. ఇక ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు 2 సంవత్సరంలో ఇప్పటికే తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పి అప్లై చేసుకోమని చెప్పిన నేపథ్యంలో లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. అయితే ఉన్న దరఖాస్తులు ఉన్న రేషన్ కార్డులతో పాటు మళ్ళీ ఒక 10 లక్షల పైగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో వాటిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాని పైన చేస్తారు. రైతు భరోసా పథకం అమల్లో భాగంగా రైతు కూలీలకు, తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సాయం, ఇవన్నీ అంశాలు కూడా ఈ రోజు ప్రభుత్వం ముందు ఉన్న నేపథ్యంలో ఇవన్నీ అంశాలు కూడా చర్చించే అవకాశం. ఇక విఆర్ఓలను కూడా త్వరలో నియామకాలు మళ్ళీ గ్రామ పంచాయతీలకు సెట్ చేసి పంపేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అన్ని అంశాలతో పాటు పలు ఈ నెల జనవరి 20వ తేదీ నుంచి మళ్ళీ రాష్ట్రానికి పెట్టుబడుల తేవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీరామ్తో పాటు అధికారులు మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం 4 రోజుల పాటు దావోస్ లో ప్రపంచ దేశాల ప్రతినిధులు కూడా భేటీ అయ్యేందుకు దావోస్ పట్టణం వెళ్తా ఉంది. దీనికి సంబంధించిన విషయం కూడా ఈ రోజు క్యాబినెట్ లో చర్చిస్తారు. ఏదేమైనా
30వ తేదీన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం మాత్రం చాలా కీలక సమావేశం అని చెప్పుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ వైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెందిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పటికే ఫార్ములా ఈడేస్ విషయంలో ఏసీపీ నోటీసులు తీసుకుని ఏసీపీ కేసు నమోదు కావడం, తర్వాత ఈడీ ఎంటర్ అవడం వంటి పరిణామాలు చూస్తున్నాం. 30వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరోవైపు కాళేశ్వరం కమిషన్ వైపు విచారణ కొనసాగుతా ఉంది. ఇప్పటికే విద్యుత్ కమిషన్ కూడా విచారణ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. విద్యుత్ కమిషన్ లో వచ్చిన నివేదిక ఆధారంగా కూడా కేబినెట్ లో చర్చించి అప్పటి మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కూడా ఎలాంటి చర్యలు పూనుకోవాలనే దానిపైన చర్చించే అవకాశం కనబడుతుంది. సోనియా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.